హలో అండి అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మేమైతే ఈరోజు తిరుమలకి వచ్చేసాము. ఈరోజైతే మేము శ్రీరామనవమి రోజు తిరుపతికి అయితే వెళ్ళడం జరిగిందండి. మేము 26th నైట్ ఎక్కాము, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కామండి. 27th మార్నింగ్ అయితే దిగాము. ఇంకా తిరుపతిలో అయితే రష్ అయితే చాలా ఉందండి, కానీ మాకు దర్శనం అయితే చాలా త్వరగానే అయిపోయింది. ఏమీ కంగారు పడకుండా హ్యాపీగా తిరుపతికి వచ్చి ఆ దేవుని దర్శనం చేసుకొని అయితే వెళ్ళండి. సో మేమైతే ఇంకా తిరుపతికి వచ్చేసాము. అసలు ఎంత మంచిగా అయిందంటే ఈసారి మాకు దర్శనం అయితే అంత బాగా జరిగింది. నేనైతే కొన్ని విషయాలు అయితే వీడియోలో మీకు తెలియజేస్తానండి. ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇక్కడైతే మేమైతే ఎవ్రీ టైం మేము అలిపిరి మెట్ల మార్గం నుండే తిరుమలకి అయితే వెళ్ళిపోతామండి. సో నేను ఇది 3rd టైం రావడం తిరుపతికి. సో నాకు అలిపిరి మెట్ల నుంచి వెళ్తేనే వెళ్ళినట్టుగా అనిపిస్తుందండి. సో ఈసారి మా గగనశ్రీ ఉంది కాబట్టి కష్టం అవుతుందేమో అనుకున్నాం, కానీ ఆ దేవుడు మహిమ ఏంటో తెలియదు. కానీ తనకి 18 మంత్స్ అండి. 18 మంత్స్ తను దగ్గర ఒక 2000 స్టెప్స్ వరకు ఎక్కేసిందండి. ముగ్గురం కలిసి హాయిగా ఎక్కేసాము. సో మనకైతే ఫస్ట్ అలిపిరి మెట్లు స్టార్ట్ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారండి. అక్కడైతే దండం పెట్టుకొని ఇంకా ముందుకైతే వెళ్ళిపోండి. ఇక్కడైతే మేము దండం పెట్టుకొని ఇంకా అలిపిరి మెట్లయితే ఎక్కడం స్టార్ట్ చేసాము. సో మేమైతే ఇద్దరమే వెళ్ళామండి. మేము ఫస్ట్ అయితే ఇద్దరం వెళ్ళాము, నవంబర్లో వెళ్ళాము. నవంబర్లో అయితే అసలు రష్ లేదండి, చాలా మంచిగా. అప్పుడు మాకు ఇంకా టోకన్స్ కూడా ఏం లేవు, రూమ్స్ లేవు, ఏం లేవు. ఫస్ట్ టైం వెళ్ళాము ఇద్దరం కలిసి. మాకైతే ఆ దేవుడు తోడు ఎప్పుడు ఉంటుందండి. మేమైతే ఇట్లా ట్రైన్ దిగి కిందికి వచ్చి విష్ణు నివాసంలోకి వెళ్ళిపోయామండి. మా ఆధార్ కార్డులు తీసుకొని మాకైతే 300 టికెట్స్ అయితే వెంటనే ఇచ్చేసారండి ఆ రోజైతే. ఇంకా మనం తిరుపతికి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ స్టే చేయడానికి ఎవరికి ఏం పే చేయాల్సిన అవసరం ఉండదండి. మనకి లాకర్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో మనం 50 రూపీస్ ఇస్తే మళ్ళీ మనకి లాకర్స్ ఇస్తారు, కీస్ ఇస్తారు, ఇంకొక సాప ఇస్తారనమాట. సో హ్యాపీగా అక్కడ ఉండొచ్చు అండి. మనకి 24 hours టైం లిమిట్ ఉంటుంది. సో హాయిగా అక్కడ ఉండిపోవచ్చు. మనకి రూమ్స్ దొరకలేదని, అది దొరకలేదని మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మనం ఎంత దేవుడిని నమ్మి మనం అక్కడికి వెళ్తామో ఆ దేవుడే మనల్ని ఆయన దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతాడండి. సో అదైతే నేను బిలీవ్ చేస్తాను. తిరుపతికి వెళ్తే మాత్రం అస్సలు ఆ స్టెప్స్ నడుస్తున్నప్పుడు కూడా ఎలా ఉంటుందండి, అసలు ఎక్కగలమా అనిపిస్తూ ఉంటుంది. సో ఇదైతే మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదండి, తలఏరుగుండు. ఇక్కడైతే మోకాళ్ళకి చేసి వెళ్తే మనకి మోకాళ్ళ నొప్పులు అయితే ఉండవు అనమాట. సో అది నమ్మకము. ఇంకా ఇక్కడ హనుమాన్కి అయితే దండం పెట్టేసుకొని ఇంకా ఇక్కడైతే మా గగనమ్మ తల్లికి కూడా పెట్టిస్తున్నారు. సో ఇక్కడ మొక్కులు తీరిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే హారతి దీపాలు పెట్టుకుంటూ 3550 మెట్ల వరకు కూడా పెడతారు. ఇంకా మనకైతే అలిపిరి మార్గం మొత్తం ఆ దశావతారాలు ప్రత్యక్షం అవుతూనే ఉంటారు. సో ఇప్పుడు గజేంద్ర మోక్షంది ఉంది కదండి. సో ఇక్కడ గగన అయితే మళ్ళీ దండం పెట్టుకుంటుందండి. ఇంకా మా గగనకైతే చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది బాగా. సో ఇంకా తనైతే దండం పెట్టేసుకుంటుంది. ఇంత చిన్న పిల్లలు కూడా అస్సలు ఎంత బాగా ఎక్కేస్తున్నారంటే ఆ దేవుడు మహిమ అలాంటిది. నాకు ఇప్పుడు కూడా మేము చూసిన విజువల్ అనేది నా కళ్ళ ముందే ఉంటుందండి. అసలు ఎంత బాగా జరిగిందంటే మాకు దర్శనం అంత బాగా జరిగింది. సో 27th రోజు చాలా జనాలు ఉన్నా కూడా మాకు అంత హాయిగా జరిగిపోయిందంటే అసలు మేము మార్నింగ్ నుంచి పడిన స్ట్రెస్, అది గొడవ అంతా కూడా ఒక్క సెకండ్లో మాయమైపోయిందండి. అసలు ఆ దేవుడు మహిమ అది. సో మనం హాయిగా అవతారాలు చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అంటే ఇంకా మెట్లయితే ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము మేము.
మంచిగా అలా పక్కన వాళ్ళని చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఎక్కడైనా మనకి అలసట వస్తే కూర్చోవచ్చు. మంచిగా షాప్స్ కూడా ఉంటాయి. మనకి ఎనర్జీ డ్రింక్స్ కూడా ఉంటాయి. టిఫిన్స్ ఉంటాయి. లంచ్ ఉంటుంది. అన్నీ దొరికేస్తాయండి. ఇక్కడ చూసారా భక్తురాలు, పెద్ద భక్తురాలు ఏమి. సో మా గగన కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా ముందు ముందు చాలా వస్తాయి. చూడండి తను అడగడం కాకుండా మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతుంది. అసలు అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదండి. ఆ రోజు అసలు ఏం పెట్టినా కూడా తినదు తను. అసలు ఆ రోజు ఎలా ఎక్కిందో అస్సలు ఇప్పటికి కూడా మాకు నమ్మాలని లేదు. సో ఇలా మీకు అంకుల్ వాళ్ళందరూ ఇలా మజ్జిగ అన్నీ పెట్టుకొని కూర్చుంటారు. మనం ఒక 2000 స్టెప్స్ అయితే ఈజీగా ఎక్కేస్తామండి. ఇంకా 1000 స్టెప్స్ మాత్రం మనకి వాకింగ్ స్టెప్స్ అలా ఉంటాయన్నమాట. సో ఎక్కేసేయచ్చు. మనకి ఇక్కడ గోవిందనామాలు రాసి ఉంటాయి కాబట్టి అవి చదువుకుంటూ హాయిగా ఎక్కేసేయచ్చు. ఇంకా ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ చాలామంది ఏం చేస్తుంటారంటే మేమైతే ఇక్కడ మేము శ్రీరామనవమి రోజు వెళ్ళాం కాబట్టి ఇక్కడ రామావతారం దగ్గర ఎంత బాగా డెకరేషన్ చేశారో అసలు చూడడానికి రాముల వారికి 2 కళ్ళు సరిపోలేదు మాకు. సో హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చేసామండి. ఎక్కడ ఏ టెన్షన్స్ లేకుండా. సో ఈ మొత్తం విశ్వమంతా మనకి ఎంత ఇది చేసినా మనకు వెంకటేశ్వర స్వామి ఒక్కరు తోడుంటే మాత్రం మనం ఈ ప్రపంచాన్ని జయించేసేయచ్చు అన్నంత ఫీల్ వస్తుంది తిరుపతికి వెళ్తే మాత్రం. అసలు మా హస్బెండ్కి అయితే ఈ వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి. సో అదనమాట. ఇంకా మేమైతే ఇక్కడ నడుస్తూనే ఉన్నాము. ఇంకా మాకైతే 6 to 7 hours టైం పట్టింది. ఇంకా మేము పైనకి వెళ్ళిపోయి డైరెక్ట్గా లాకర్స్ మాధవ నిలయం ఉంటుంది కదండి. మేము లాస్ట్ టైం కూడా మాధవ నిలయంలోకే వెళ్ళిపోయాము. వాష్రూమ్స్ అన్నీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. అసలు ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఆ స్వామివారి దగ్గరుండి మీ అందరికీ అన్నీ జరిపించేస్తాడు. ఆకలితో ఉంటే ఆకలి తీరుస్తారు, బాధతో ఉంటే బాధని తీర్చేస్తారు. అసలు నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడ వెళ్తే ఆ స్వామివారే తీర్చేస్తారండి. నేనైతే ఇది బిలీవ్ చేస్తాను. సో మీలో ఎంతమంది తిరుపతిలో ఈ ఫీల్ చేశారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఇంకా మేమైతే ఒక చిన్న స్టెప్ అయితే తీసుకున్నామండి. సో అది మాకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ హ్యాపీగా ఎక్కేసాము. ఫైనల్లీ లాస్ట్ మెట్టు దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే అందరూ మిగిలిపోయిన కుంకుమ పసుపులు వేసేస్తారు, టెంకాయలు కొట్టేస్తారు, ఇంకా మిగిలిపోయిన ఆరతి కర్పూరాలు కూడా వేసేస్తారు. సో ఇదనమాట. ఇంకా పైనకి వెళ్ళిపోయి మేము ఫ్రెషప్ అయిపోయాము. ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఇక్కడ విండ్ చూసారండి. ఈ విండ్ తిరుమలకి మొత్తం ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఈ విషయం మీకు తెలుసో లేదో కమెంట్ చేయండి. ఇంకా పైనకి వచ్చేసి ఫ్రెషప్ అయిపోయి ఇంకా మేమైతే వెంగమాంబకి వెళ్ళిపోయాము. వెంగమాంబలో ఇంకా లంచ్ అయితే చేసేసుకున్నామండి. సో అసలు ఇక్కడ కూడా అండి అసలు ఎంతమంది వర్క్ చేస్తారంటే అసలు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారు, ఎంత హార్డ్ వర్క్. అది దేవుడి పైన నమ్మకం. అసలు చాలా బాగా చేసేస్తారండి. వెంటనే క్లీనింగ్ చేసేస్తారు. స్వైపింగ్ చేసేవారు స్వైప్ చేస్తారు, తుడిచేవాళ్ళు తుడిచేస్తారు, అటాకులు వేసేవాళ్ళు అటాకులు వేస్తారు. సో హాయిగా ఉంటుందండి. తిరుపతికి వెళ్తే మీకు దేనికి లోటే ఉండదు అండి. సో ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంక ఇలాంటి వీడియోస్ అయితే మీకు ఇంకా వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఎందుకంటే ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఖచ్చితంగా మీరు క్షమిస్తారని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా నాకైతే కమెంట్ చేయండి. నేనైతే అవి తీయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇదనమాట ఈరోజుటి వ్లాగ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం. నా పేరు అయితే శివాని అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.